తెలంగాణ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ కు విక్టరీ ప్లే గ్రౌండ్ వేదిక అయింది. ఈ పోటీల్ని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ప్రేమ్ రాజ్ ప్రారంభించారు. 3 రోజులు జరిగే ఈ పోటీలో వివిధ జిల్లాలకు చెందిన 300కు పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఓపెనింగ్ సెరమనీకి స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్తో పాటు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రెండోసారి జరుగుతున్న ఈ పోటీలను బాగా నిర్వహిస్తోంది తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోన్న అన్ని జిల్లాల నుంచి ఆటగాళ్లు పాల్గొంటున్నట్లు ఆర్గనైజర్లు చెప్పారు. 10 డిస్ట్రిక్టులు క్రీడాకారులు బాయ్స్ గర్ల్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గేమ్ సాఫ్ట్ బాల్ గేమ్ పురాతన ఇండియన్ గేమ్. దీన్ని మన దగ్గర జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఉన్నారు. వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని చిన్నారి క్రీడాకారులు కూడా రాబోయే తరానికి వీళ్ళు మనకు ఒక మంచి క్రీడాకారులు కూడా అవుతారని నేను ఆశిస్తున్నాను. టాలెంట్ సర్చ్ చేసి మళ్ళీ వాళ్ళకు అండర్ 14 తర్వాత జూనియర్ తర్వాత స్టేట్ లెవెల్కు వాళ్ళు పనికొస్తారు. అదే క్రీడను వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు అంతర్జాతీయకు ఎదగాలని నేను ఆశిస్తున్నాను. 360 మెంబర్స్ ప్లేయర్స్, అదేవిధంగా కోచెస్ ఒక 60 మెంబర్స్, అఫీషియల్స్ ఒక 40 మెంబర్స్, ఆల్మోస్ట్ మనకు 500 మెంబర్స్ వరకు టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు నెక్స్ట్ మంత్ ఆగస్టు 9 to 11 నెల్లూరులో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్లో దీంట్లో నుంచి మేము మన తెలంగాణ సాఫ్ట్ బాల్ టీంని గుర్తించి వాళ్ళకు మళ్ళీ 15 days కోచింగ్ క్యాంప్ పెట్టి వాళ్ళని ఇక్కడ నుంచి మేము టీంని నెల్లూరు పంపిస్తాము. మినీ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో అంతా అండర్ 12 ప్లేయర్లే పాల్గొంటున్నారు. ఇక్కడ మంచిగా ఆడిన ఆటగాళ్లు రాష్ట్ర జట్టుకు ఎంపికైతారు. బాగా ఆడి ముందు ఇండియన్ టీం కు సెలెక్ట్ కావాలని, అంతర్జాతీయ పోటీల్లో రాణించాలని కష్టపడుతున్నామంటున్నారు ప్లేయర్లు. I got more interest in softball. My coach name is Ashok sir. He teaches nice and wonderful game. I had focus on softball, compulsory win district levels, also international levels. I try my best. నాకు సాఫ్ట్ బాల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా సార్, నా కోచ్ పేరు అశోక్ సార్. నాకు సార్ వచ్చినప్పటి నుంచి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి నేను చాలా బాగా ఆడుతున్నాను. నేను ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలన్నదే నా కోరిక. ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్లు సౌత్ జోన్ లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరపున ఆడుతారు.